అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా స్నేహితులతో కలిసి చింతల్టానా వాటర్ ఫాల్స్కి బయలుదేరాం. మార్గం మధ్యలో దట్టమైన అడవి ప్రాంతాన్ని దాటి కొండలు, కోనలు, వాగులు, వంకలు దాటి వెళ్లాల్సి ఉంటుంది. ఈ సాహసోపేతమైన యాత్ర ప్రయాణం ఒంటరిగా మాత్రం అస్సలు చేయకూడదు. మీకు నాలాగే స్నేహితులు ఉండే ఉంటారు కదా, వాళ్ళని వెంట తీసుకెళ్ళండి. ఏదైనా ప్రమాదం పొంచి ఉంటే అందులో మీ స్నేహితులను కూడా దూర్చండి. ఈ వాటర్ ఫాల్స్ సిరిసిల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. గోపాలరావుపల్లి, చింతల్టానా ఆ ప్రాంతంలో ఉంటుంది ఈ వాటర్ ఫాల్స్. గూగుల్ మ్యాప్స్లో వెతికినా కూడా మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ చూపిస్తుంది. అండ్ ఈ వీడియో ఖచ్చితంగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా మీరు ఎంటర్టైన్ అవుతారు. ఈ వీడియో ఎట్లా అనిపించిందో వీడియో మొత్తం చూసి కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ అట్లనే వీడియోకి ఒక లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బాయ్ చెప్పేసి వెళ్ళిపోండి. దుకో కోడి మేళ మళ్ళా వాళ్ళు కాదా వరద బాధితులు. చాలా డేంజరస్ ఉంది ప్లేస్. జాగ్రత్తలే బాగా ఇక్కడ పొద్దున్న రేపు ఎవరికి అడిగాల మన చేతులు వినది, మన చేతులు వినది అలా అస్సలు వినది. బాగా దూరం పోవాలి మరి. ఎక్కడ కూడా ఉంటాయి వాటర్. ఏ గిన్నె పోయేదాం గతంత్రం మనకి చిన్న వాటర్. అవునా బాగా జారుతుంది. బాగా డేంజర్ వెళ్తాయి ఇట్లాంటి కయ్యాలు అంటారు కదా, కయ్యలు. దాని కింద చెట్టు వాటర్. అవునవును. ఇప్పుడు మనం చాలా దట్టమైన అడవిలో ఉన్నాం. ఇప్పుడు ఎట్లాంటి అడవి ప్రాంతం అంటే ఇది దండమే వండుకొని ఇలా పావులు ఇట్లా ఉండే కదా ఆయన మాంబో. అబ్బా ఇది హైలైట్ ఉంది తెలుసా. ఇక్కడ మంచిగా ఉంది. ఇంకా ఫోటోలు పెట్టేది ఇవేనా? అందరు ఫోటోలు పెట్టేది ఇదేనా? ఫోటో వరద బాధితులు, వరదలో చిక్కున్న చిన్నారులు.
వస్తుందిగా రీసెంట్ వాటర్ ఫాల్స్ ఈ టైంలో ఇక్కడ ఫోటోషూట్ చేసేటప్పుడు నేను ఒక కపుల్ ఫోటోషూట్ ఇక్కడ వేసిచ్చిన అది ఇప్పటికి కూడా నన్ను నా చేత రోజు పెట్టేవా అయితే అద్రా బాబు కాకరు ఇప్పుడు మనం అమెజాన్ అడవుల్లో తప్పిపోయాం భలే ఉంది కదా మంజుమల్ బాయ్స్ అనుకోక ఓ చాలా డేంజరస్ ఉంది సాహసం శ్వాసగా సాయి ఇద్దరు से उधर जाता उधर दूर చింతాడా మనం మంగకాయలు ఇదేగా చెట్టు చెట్టు అది మొగలు ఫీమేల్ చెట్టు వద్ద దాని దానికి ముళ్ళు ఉంటాయి దానికి ముళ్ళు లేవు కింద చూడు చెప్పులకి ఆ పక్క పక్క వెళ్తుంది మరి దానికి ముళ్ళు లేవు కదా ఉన్నాయి ఉన్నాయి చిన్న చిన్న ఉన్నాయి మొగలు మంచోళ్ళే మొగళ్ళు మంచోళ్ళు తెలిసే మొగలు మంచోళ్ళు కాబట్టి ముళ్ళు లేవు ఏమిడ నీళ్ళు లేవు చిన్న చిన్న ఉంది అంటే అక్కడ ఎక్కువ ఉంది మన్యువల్ బాయ్స్ వీడు తప్పిపోతాడు వీడు కాపాడతాడు అదే అని కాపాడవారా కాపాడతారు అయ్యో గిసొంటలే భూమికి బారు ఈ నా కొడుకులే భూమికి బారు బడ్వైజర్ భూమికి బారు రావాలి ప్రీమియం అది బ్యాంక్ కూడా రాలేదు మళ్ళీ ఒక ప్రాంతానికి అయితే చేరుకున్నాం వీడియోలో మొత్తం నువ్వే కనపడుతున్నావు పాయింట్ ఎక్కడ నడుస్తుంది మొత్తం నానిపోయింది పాయింట్ నేను మొత్తం నానిపోయినా హీజ్ మిస్టర్ సాయి జియాలజిస్ట్ ఏమో చాలా ఇష్టం కానీ శబాజ్పల్లి ఎటు పోలేవా అంటే ఏంటి తిరగలేవా ఇట్లా కొండలు అంత అడవి ప్రాంతం కదా దానిలో ఏముంది తప్పిపోయే అవకాశం ఉంది దానిలో ఏముంది ఏముంటుందా ఏముండే ఉంటే మన కాదు ఇది మొదలైన కాడికి తీసుకుపోతా అంటుండు చెరువు కాడికి అంటే చెరువు ఉంటుందా అంటే దాదాపు నీళ్ళు ఎట్లా అడవి నుంచి ఒక్కొక్క ఇలా వర్షం పడ్డ నీళ్ళు అన్నీ వస్తాయి కదా ఊరికనే ఉంటాయా పని ఉండదు మనకి పని లేక మన ఇడికి వస్తాం కదా అడిగి కూడా అంతే పని లేకనే వస్తున్నాయి పాకీజా లేకి పాకి అని రెండు అంటారు కదా అవి ఇవే మన లేక్ గేయాలనేది పాకి ఏమో అన్ని స్టంట్ చేయాల్సి వస్తుంది అలా అక్కడ బాత్రూమ్ పోవాలి చూద్దాం మాకు తవ్వ తెలుసు తొలకపోతే తొలకట్ట తోలుకోతా కానీ మళ్ళీ ఇబ్బంది పడతారని బండగొట్ట అక్కడ తీసుకున్నా నేను అంతకుముందు ఫోటోషూట్ కూడా చేసిన అవునా వీడియో వస్తుంది ఇక్కడ మనం ఇటే వస్తాం గిడికి పోయి చూసేస్తాం రాక అంతే అటే పోదాం ఆయన అటే ఉన్నాడు మంజుమేల్ బాయ్స్ గాయ్స్ ఇట్స్ డేంజరస్ ఇది నవిలినార పువ్వులు నవిల్ నార చాలా వెరైటీగా ఉంది గుట్టకు వచ్చినప్పుడు అంటే ఏం చేస్తారు ఇది ఆకులు పువ్వు కూడా డిఫరెంట్ ఉంది గిట్ల ఏం తెచ్చుకోకపోతే ఈ చెట్టు నరికి ఈ నార ఉందా ఈ నార తీసి మోపు కట్టుకునేటోళ్ళు లైక్ తాడు లెక్క తాడు లెక్క అచ్చా అచ్చా అది వేరే ఇది పెద్ద ఆట ఇడు ఇంకోటి ఉంది దా
దిస్ ఇస్ కాల్డ్ నవిలి నార చెట్టు. సారీ ఇది కాదు, ఇది నవిలి నార చెట్టు అంట. అన్నకి ఏంటి కాయలు ఉన్నాయి, తంగడి పూలు ఎక్కువ ఉన్నాయి. కాయ ఎక్కినాం వస్తుంది ఇప్పుడు ఇక్కడ అవునా? ఇట్లకి వెళ్ళిపోవచ్చుగా మనం. జారుతుంది ఓ వాడ బాగుంది అట్లా మీదికెళ్ళి పంప వస్తుండు గిట్లకెళ్ళి విలువని ఇళ్ళకెళ్ళి వచ్చిన గిల్లకెళ్ళి కదా వచ్చిండు అది గుంపు. పాకురుంది. పడితే గడ్డకే. ఈ వాటర్ ఈ బండను బ్రేక్ చేసింది ట్రయాంగిల్ షేప్లా. ఎగ్జాక్ట్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదారా? దా వీఆర్ అడ్వెంచరస్, వీఆర్ గోయింగ్ టు మేక్ అన్ అడ్వెంచర్. ఏమంటా పవన్? అడ్వెంచర్ బ్లాగర్స్. లేక వచ్చింది లేక కాలిపేసింది మొత్తం. ఆ గుట్ట ఆ గుట్ట ఈ గుట్ట ఇది ఈ గుట్ట ఈ గోరు మధ్యలో ఇదంతా గవర్నమెంట్ మేమున్న ఊరోళ్ళు ఇదంతా మేము దున్నుకుందామని అనుకున్నాం. ఏది మా చింతలదాన గ్రామస్తులు ఈ ల్యాండ్ దున్నుకుందాం అనుకున్నారు. తర్వాత ఏమైందంటే ఫారెస్ట్ వాళ్ళు డిపార్ట్మెంట్కి అభివృద్ధి చేయాలని చెప్పని చెట్లు బాగా పెంచాలని చెప్పని మళ్ళా చెట్లు ఫారెస్ట్ కిందకి మొత్తం ఫారెస్ట్ కిందకి వెళ్ళింది. చెట్లు గవర్నమెంట్ తరఫున మళ్ళీ చెట్లు పెడుతుంది. అచ్చా ఇది మన ఫారెస్ట్ డెవలప్మెంట్ కింద. ఇప్పుడు ఏం చేస్తే మనం పెట్టిన చెట్టు కనబడుతుంది అన్నీ. టేక్ చెట్లా అవన్నీ పెట్టిన చెట్టు. యాప్ చెట్టు ఉంది కదా, అయిందా యాప్ చెట్టు ఆడ పెట్టిరుగా, అయిందా స్ట్రేట్గా అన్ని అల్లనేరేడు చెట్లు జామ చెట్లు. ఫారెస్ట్ డెవలప్మెంట్ అంట ఇదంతా. చాలా బాయ్ అవన్నీ పెట్టిన చెట్లు. అవునవును కట్టెలు వాతున్నాయి మొత్తం ఇవన్నీ పెట్టిన చెట్లు. అంటే గడ్డి మొలిచింది ఇలా వరి కాదు, ఆడ ఎర్రిగాడు. వరి కాదు ఇది, కాదు అరే కలర్ అట్లుందని కాదురా, కాదు చూపిమంట అడుగు ఉల్లిగడ్డ. అరే పాములు తేలి అది ఏర్పడలేదు. మళ్ళీ మాన్యువల్ బాయ్ అవుతాం మేమైతే కాపాడాలి. నేను అట్లా అయ్యేటోనున్నా ఇప్పుడు జస్ట్ మిస్. అరే నువ్వు దుంకినా పవన్ గడ అసలు దుంకర్రా చూసినా. పొద్దున మళ్ళీ బండి పెట్టాలంటే అరే అంత దూరం నుంచి మన బండి మీద ఎక్కించుకో. ఒక పెద్ద గుండ కనబడుతుందా? చక్కగా కనబడుతుంది. అక్కడ ఉంది ఆ గుండ, ఆ గుండు చూసిన అక్కడ ఉంది. 5 నిమిషాలు అటు పోయి వస్తాం. కాళ్ళు నీళ్ళు ఎన్ని ఉన్నాయంటారు వాళ్ళు. పెట్టి చూడు ఎన్ని ఉన్నాయి పిట్టగుళ్ళు. తాడి చెట్టుకి రా పిట్టగుళ్ళు. దూరం చెల్లి కళ్యామాక అనుకున్నా, అట్లే ఉంది రా దూరం చెల్లి. చెప్పలేదే కిర్ర అంటున్నాయి సౌండ్. పవన్ పెద్ద నీళ్ళు పోతలేవు జిల్లకని ఇప్పుడు. అవు నెమలి తో అది ఏమంటారు ఈకనా తోకనా?
నీళ్ళు వారి పారి 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 ఇవన్నీ పడిపోతాయి. బండ అరిగిపోయిందిరా, బండలు పడిపోతాయి. అరిగిపోయింది. పాలిసి బండ ఇది, పాలిసి బండ. ఇప్పుడు మన చెప్పులు కిరికిరి దాంట్లో గట్లే. వావ్ ఇవన్నీ చెట్టు పెట్టిన ఫారెస్ట్ ఎట్లా వాళ్ళ చెరువులకు ఇట్లకేనా ఆయన పోతాడు. ఆయనకి బేర్ గ్రిల్స్ 2.0 ఇండియన్ వర్షన్, చింతల్టానే వర్షన్. ఓ అందుకని తీసేసుకొస్తాను. వాట్ ఇస్ దిస్? అనుమానాస్పదంగా కనిపిస్తుంది. ఏ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళకి ఎంత లెక్క పెట్టుకున్నారు అది. అవునవును అన్నా అన్నా, మనం ఎందుకో మంజుమేల్ బాయ్స్ సాయనా, మనం ఎందుకో మంజుమేల్ బాయ్స్ అయితే అనిపిస్తుంది. అంతా కట్టనే, పెద్ద చెట్లు ఉన్నాయి, అంతా కట్టనే. కట్టెంది కోసిరే గిమి, కట్టెంది కోసిరే గిమి. ఈ చెట్టు 2 చెట్లు దాటినామంటే కట్టం. అది గీ మీద కట్టెంది కోసిరు. చెరువాది చెరువాది చెరువు కట్ట కోసిరా చెరువుకి. అంటే తెగిపోతాయి కదా. అరే ఇక మీద మర్రి చెట్టు బలం ఉందా చూసినా? అక్కడ చెట్టు మీద భలే పరిచింది, బలం ఉందిరా గమ్మతు. చెట్టు అయితే మరి చెట్టు అంటే అల్లా నీరాడి చెట్టు అది కూడా అడివే నీ లెక్కనే. పోతున్నాం కానీ రిటర్న్ కి కరెక్ట్ మంజుమేల్ బాయ్స్ అయితే మళ్ళా పోతాం కదా, పోతాం అంటే అట్లా అయితే మళ్ళా బాగా దూరం అవుతుంది కాదు. నీళ్ళకి వెళ్ళి జాగ్రత్త చక్కగా ఉంటాం వచ్చిందా. అవు అట్లా అనిపిస్తుంది. మంజుమేల్ బాయ్స్ జుప్పుకొని దూకుతాం అలా. ఏది అల్ల నీరాడి చెట్టు రా ఇగో, గిది గిది ఇది అదే కదా. స్టంట్, వీఆర్ మేకింగ్ ఎ స్టంట్. అదే రాయి రాగి వేప చెట్లు, వావ్, చెట్లు పెట్టి ఓ మై గాడ్, మర్రి చెట్టు, ఇది రావి చెట్టు. పూలని మస్తు ఉంటుంది. ఏదిగా గుబురు గుబురు ఉంటాయి పూలకి, అవేగా పండ్లు ఉంటాయి, తింటారు. దాన్ని ఏం చెట్టు అంటారు అన్నది? పండ్ల పూలు అంటారు. రియల్గా ఏమంటారు నాకు తెలియదు. మరి ఏడుకోపోతున్నాం, ఏమో ఎత్తున్నాం. ఉంది ఉంది అప్పుడే అడిగినా లేవగానే ఆగో. ఏం చెట్టు ఇది? అనగా గోర్లు గోర్లు పెట్టుకునే చెట్టు అట్లా ఉంది. ఏ అది కాదు. అంతా కట్టనే. ఎంత చెరువు ఉంటుంది దాని అవతల చెరువు ఉంటుంది. అవతల ఉన్న చెరువు ఏమో గొప్పరపల్లకు అవతల చెరువు మనది. అరే రే యాప చెట్టు రా, వేప చెట్టు. ఇదేరా అమెరికాలో ఉన్నావారా? ఇండియాలో మనం ఉన్నది రావి చెట్టు రా, రావి చెట్టు, ఏమో చెట్టు. అరే చెట్లు ఉంటాయి, నీళ్ళు అయితే కనిపి అంత గడ్డి గడ్డి బాగా ఉంటుంది. పుట్టు ఉందిరా, పంపుట్టాకు వద్దు పైగా. స్టంట్, వీఆర్ మేకింగ్ స్టంట్. అన్నయ్య గిది ఏం చెట్టు చెప్పే ఒకసారి. గిడి ఇంతమంది కదా కాదన్నాడు. వావ్ వావ్, కరెంట్ పార్సల్ నిన్ను కుట్టదా కుడుతుందా? మరి ఎట్లా మరా? ఏం కదా, చిన్న ఉంది కాబట్టి ఏం కాదు. ఒక్కొక్కటి పట్టుకో. కుడుతుందిగా, ఏం కదా, కుడుతుందిగా. తినే తినం ఏ కదా డైరెక్ట్ తింటారా? ఓ అట్లా పట్టుకరా. కాసాని గిది ఏం చెట్టు చెప్పు ఒకసారి. చెట్టు అప్పుడు కాడగాల్సినట్టు పూలు బాగా కట్టె పట్టుకుని నడవంగా ఇంకా కట్టిండగా కూడా పడమని అవుతుందా నీకు? కాడగాల్సి అనుకుంటున్నాడు, కాడగాల్సినట్టు అనిపిస్తుంది అంతే కదా పవన్. అవు ఈడ పుట్ట. ఓహో అటు పోవాలి, నైట్ పోవాలనా? చప్పరి పెద్ద పండు ఉన్నాయా అక్కడ చిలుపల పండు తెంపు. చెట్టు మీద దయం ఉందా?
ఊతుంది రైట్ ఊతుంది చూసిన ఒకటే చెట్టు ఊతుంది ఎక్కడ ఊరుతుంది? అక్కడ గుట్ట మీద ఓ ఇక్కడ మనుషులు తిరుగుతారా అన్నట్టు గుర్తు పెట్టినది గుర్తు అంటే మనుషులు తిరుగుతారా కాదు నేనే ఇదే దారని బేర్ గ్రిల్స్ షూట్ డ్యామేజ్ అంటే ఈ నీళ్ళన్న అంత చెరువు నీళ్ళు తప్పాయి ఇక అంతే అంతే మరే చెరువులకు నీళ్ళు తప్ప బండమికలు వాడుతున్నాయి కూడా నీళ్ళు గుట్టమికలు బోర్ల మీదకెళ్ళి ఈ బోరు మీదకెళ్ళి ఇవన్నీ నీళ్ళు ఇప్పుడు ఇళ్ళకలు కూడా నీళ్ళు వస్తున్నాయి వెళ్తా మీకు ఈ గద్దెకి నీళ్ళు వస్తున్నాయి మనకి సాగుతుంది మీకు నోట్లో పెట్టి నాకు కాదే ఇప్పుడు ఇక్కడ పాము వస్తే ఏంది పరిస్థితి దాని దారి అది పోతుంది వేస్తే ఏం చెప్తావు బ్రో పెద్ద బ్రో కట్టె పడుతుంది ఎంత పెద్ద కట్టె పడుతున్నాడు 4 వీకులు అందరు పత్తి నెయ్యి అంట అది మాటినాలి కదా నన్ను ఇడిచిపెట్టి ఇక లడ్డు వీళ్ళందరూ చేసి నన్ను ఇడిచిపెట్టి నేను పోతా అంటావు అడవిలో యాప్ చెట్టు రాలేడు బాబా నాది 256 రా ఇప్పుడు అన్ని లేట్ అవుతాయి యూట్యూబ్ మరి ఏం చేసుకోవాలరా ఇక బ్రో నిమ్మలేదు కదా అది నిమ్మలే కదా ముండ్ల పంది ముళ్ళ పని ముళ్ళ దీంతో పని చేస్తాయి మనకు ఆయుర్వేదిక్ పని ఇవన్నీ ముళ్ళ పంది యొక్క ముళ్ళు ఇది తేలు తాబెల్చి ఎండ్రికాయ ఏం పురుగురా ఎండ్రికాయ ఏం చేసినావు దీనికి నడుము తర్వాత టైం శిల్పాలు తీసుకుపోదామా మరి ఏమంటారు బండ పెట్టి మంచిగా ఇట్లా గుండ్ర చేసుకున్నాం రోల్ తయారవుతుంది మస్తు రోల్లో తయారు చేసేది కూడా అదే బండ మన దగ్గర ఉగ్గి బండ కదా ఒక ఫోటో కూర్చుంటా మీద కూర్చుంటా ఫోటో పిల్లలకి మోషన్స్ తక్కువ అవుతాయి మురుగుతుమ్మ పింక్ కలర్ పూలు తక్కువ అవుతుంది జారుతుందిరా నాని కమ్ ఇట్లాకి వెళ్ళారా జారుతారు అట్లా బాగుంది ఇంతే మొత్తం వేరే కాదు బండలని కడిగేసిరా ఎట్లా ఉన్నాయి కడిగేసినట్టున్నాయి చూస్తే కడిగేసిర్రా ఇవి ఇట్లా రైట్ కదా ఇట్లా పోయచ్చు మనం ఇట్లా కలిసి పోతే వెళ్తాం కదరా ఎటువైనా గాడికి కానీ అంటున్నా తెంపానా బియ్యం లేచి పెడితే అయితే ఇది గట్ల ఉండద్దురా పాపం తగులుతుందిరా కాలేవు ఇంకా నేను అవుతాయి కదా అవి చూస్తున్నా దాని గురించి ఈ స్మెల్ వేరు ఉంటాయి కదా